ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో అక్రమ రేషన్ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. మండలంలో అక్రమ రేషన్ వ్యాపారం నిర్వహించే వారిలో జంగారెడ్డి, జగ్గారావు, రాజు ప్రముఖులు. వీళ్ల అందరికీ సలహాదారుడుగా సీను అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో కొటికలపూడి, దాములూరు, చిలుకూరు, కేతనకొండ, కాచవరం, మూలపాడు, జూపూడి, కొండపల్లి, ఈలప్రోలు, గుంటుపల్లి, నల్లగుంట, గొల్లపూడి నుండి నిత్యం టన్నుల కొద్దీ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్కుల మామూళ్ల కోసం అమ్ముడుపోతున్నారంటూ పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వ ఆశయాలు నిలబడతారా, లేక అక్రమార్జనే ధ్యేయంగా రేషన్ మాఫియాకు కొమ్ము కాస్తారో వేచి చూద్దాం.